నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆర్ వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీఆర్ బాండ్స్ 3 నామాల బ్రోకర్ కరుణాకర్ రెడ్డి అని, చిన్న బ్రోకర్ అభినయ్ రెడ్డి అని, గత నా మీడియా సమావేశం తర్వాత కరుణాకర్ రెడ్డి తన కొడుకు బయటకు రాలేదని, 373 టీడీఆర్ బాండ్స్ లో సగానికి సగం అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీఆర్ బాండ్స్ పై ఖచ్చితంగా విచారణ చేపడతామని ఆయన అన్నారు. కొట్టిన వాళ్ళని 307 కేసులు పెట్టండి, లేదంటే మీరు ఏ విధంగా దాడి చేశారో రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ మారంగానే అదే విధంగా సాక్షి మీద కూడా దాడులు ఉండొచ్చు, దాడులు చేస్తారేమో. ఆయన చెప్పాడు కదా, వాళ్ళ కడాలి నానిగాడు నిన్న చూశారనుకుంటా, నానిగాడు ప్రెస్ మీట్. బిఆర్ నాయుడు, రామోజీరావు, మా రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, రాధాకృష్ణ, రామోజీరావు కనిపిస్తే నడువు ఇరగొట్టేవాళ్ళమని చెప్తున్నారు. మేము ఇరగొట్టలేవా? అదే భారతి గురించి నేను మాట్లాడలేనా? సాక్షి ఓనర్ గురించి ఒక మహిళ, ఏమ్మా భారతి, నీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతున్నాడే, పేపర్ అధినేతల్ని ఇరగొట్టావన్నప్పుడు నువ్వు కూడా పేపర్ ఓనరే కదా భారతక్క. నేను అదే మాట అంటే ఎంత అగౌరవంగా ఉంటుందమ్మా. ఒక్కసారి ఆలోచించుకోమ్మా. మాట్లాడడం పెద్ద విషయం కాదు. ఒక ఆడపిల్లది, రాజశేఖర రెడ్డి కూతురివి, ఇప్పటికీ మర్యాదిస్తున్నాం. తీస్తాం బయటకు వస్తాయంటే కరెక్ట్. అది కోడలైనా కూతురైనా బిడ్డే కదా, రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, ఆ కుటుంబంలో వ్యక్తే కదా. కాబట్టి ఆలోచించుకోండి. ఇదే విధంగా కొనసాగితే సాక్షి పేపర్ వాళ్ళు ఒక్కడు కూడా బయట తిరగలేరు. ప్రతీకారం ఉంటుంది, వద్దు, మంచి పద్ధతి కాదని కూడా మనవి చేస్తాం. నానిగా నువ్వు వాళ్ళు ఎరగొట్టే సంగతి నాకు తెలియదు, కానీ రే నువ్వు వాళ్ళు గుర్తుపెట్టుకోరా. రేపు మే తర్వాత ఆడుంటావు బుర్కా గిర్కా వేసుకొని, గడ్డ ఉంది, బుర్కా వేసుకున్న కూడా వర్కౌట్ కాదు. గడ్డ ఉందా? అరే గడ్డం తీసేస్తాడులే, దాంకొని పోవాలి నువ్వు భయపడి. కరెక్ట్ కాదు. మర్యాద ఇవ్వాలి, మర్యాద పుచ్చుకోవాలి. అది రాజకీయం. మేము మాట్లాడతాం. సో నువ్వెక్కడుంటావో కూడా ఆలోచించుకో కొడాలి నాని అని కూడా మనవి చేస్తున్నాం. నేను అడగకుండా ఇంత బర్రి తెగించి మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా. డబ్బుల కోసమా, లేక 3 నామాల తిరుపతి బ్రోకర్ని చూసి భయపడుతున్నారా అని నేను అడుగుతున్నా. సో 61 కోట్ల రూపాయలు వాడికి ఇచ్చేశారు. ల్యాండ్ వాడికి కాదని తేలిపోయింది. ఇప్పుడు ఎదురు తీసుకుంటారు వెనక్కి టీడీఆర్ బాండ్లు. వాడు అమ్మేషన్ కూడా అమ్మేస్తుంటారు. వెంటనే కలెక్టర్ మీద, జాయింట్ కలెక్టర్ మీద, ఆర్టీఓ మీద, ఎంఆర్ఓ మీద, అందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ చేయాల్సిందే. ఇది నేను చెప్పడంలా, జాయింట్ కలెక్టరే చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉందని. ఈ 61 కోట్లు ఏది మీరు కంచిరాముకి ఇచ్చారో ఆ డబ్బులు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ డబ్బులు రికవరీ చేసి కార్పొరేషన్ కట్టాలని కూడా నేను మనవి చేస్తాను. సరే, ఈ కేసు పక్కన పెడదాం. ఇంకో కేసు ఉంది. ఈయన పేరు వచ్చేసి డి మురళి. టీడీఆర్ బాండ్ నంబర్ 00062. ఈయనకి ఎంత ఇచ్చారు? అది 13 కోట్లు 12 కోట్లు ఇస్తున్నారు ఈయన టీడీఆర్ బాండ్. సరే, ఈ మురళి అనే వ్యక్తి 14/2/2020 డేట్న ఈ భూమిని డి మురళి జీపీఏ చేసుకున్నాడు. మంచిదే కదా, తప్పే ఉంది దాంట్లో. జీపీఏ చేసుకున్న డి మురళి ఏమని పెట్టారు? ఎంఆర్ఓ ఇచ్చిన వాల్యుయేషన్, ఆర్టీఓ ఇచ్చిన వాల్యుయేషన్, సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన వాల్యుయేషన్ ఏమని ఇచ్చాడు? సగటు జాగా గవర్నమెంట్ వారి విలువ 10,000 రూపాయలు. ఎంత? 10,000 రూపాయలు. జీపీఏ డాక్యుమెంట్ లో సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన వాల్యూ 10,000. ఎంత వాల్యూ? 79 లక్షలు. 79,38,000 రూపాయలు వాల్యుయేషన్ చేసి జీపీఏ తీసుకుంటే కరెక్ట్ గా సంవత్సరం 14 నెలలు దాటంగానే 1,60,000 తెలుస్తుందా? ఇదిగోండి, 4th February 2021 ఎంత వేశారు వాల్యుయేషన్? 40,000 రూపాయలు వేశారు.
చూడండి 40,000, 40,000 వాల్యుయేషన్. అదే ఎంఆర్ఓ, అదే సబ్ రిజిస్ట్రారు, అదే జాయింట్ కలెక్టర్, అదే ఆర్డీఓ. అంటే 10,000 40,000 అయిపోద్దా? 40,000 చాలదని మళ్ళీ సబ్ రిజిస్ట్రారు అది కమర్షియల్ అని చెప్పి 1,60,000 రూపాయలు. అంటే 10,000 జీపీఏతో 10,000 రూపాయలతో తీసుకున్న భూమి కరెక్ట్గా 12, 13, 14 నెలల్లో 1,60,000 రూపాయల వాల్యుయేషన్ ఇచ్చింది తిరుపతి కార్పొరేషన్ అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ 3 నామాల బ్రోకర్. 10,000 అక్కడ, 1,60,000 ఇక్కడ. ఈ విధంగా పచ్చి దోపిడీ చేస్తుంటే వీళ్ళ బ్రోకర్లను అలా ఐఏఎస్ ఆఫీసర్లు ఏం జరుగుతుంది అసలు? అంటే గవర్నమెంట్ సొమ్ము అంటే లెక్కలేదా? అసలు గవర్నమెంట్ సొమ్ము అంటే ఏందో అది ఫ్రీగా వస్తుందా? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నా. కలెక్టర్ రెస్పాన్సిబుల్? 10,000 రూపాయలు వాల్యుయేషన్ చేసే భూమిని కరెక్ట్గా 14-15 నెలల్లో 1,60,000 వాల్యుయేషన్ చేసి బాండ్ ఇచ్చేస్తారా? నిజంగా ఘోరంగా ఉందని కూడా మీకు మనవి చేస్తుంది. సరే, నేను పైన ఒక బ్రోకర్ ఉన్నాడు, మీకు లాస్ట్ టైం చెప్పా, పైన తిరుమలలో ఈ కె వెంకటరమణారెడ్డి 53,72,00,000 ఇచ్చారు. ఎంత? 53,72,00,000 బాండ్ నంబర్ 00320 టీడీఆర్ బాండ్ నంబర్. ఎవరు తెలుసా ఇతను? ఈ కె వెంకటరమణారెడ్డి ఎవరో మీకు తెలుసా? సాక్షాత్ తిరుమలలో ఉండే బ్రోకర్ ధర్మారెడ్డి వియంకుడు కె వెంకటరమణారెడ్డి. ధర్మారెడ్డి కూతుర్ని వెంకటరమణారెడ్డి కొడుకు ఇచ్చేస్తారు కమర్షియల్ 53 కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు కదా ధర్మారెడ్డి వియంకుడు అయితే. అంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆ భూమితో సంబంధం రా, బంధుత్వాలతో సంబంధం, నువ్వు ఇచ్చే డబ్బులతో సంబంధం. ఈ రోజు ఓపెన్ దోపిడీ చేశారని కూడా నేను మనవి చేస్తాను. 10,000, 15,000 రూపాయలు లేని భూములంతా 1,00,000 రూపాయలు, 1,20,000 చూపించి దోపిడీ చేసుకున్న ఈ బ్రోకర్ని వదిలే ప్రసక్తే లేదు అన్న. నేను ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెడితే ఈరోజు నేను అడుగుతున్నా, కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు, ఏమయ్యా మీకు ఆధారాలతో చూపిస్తే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయరా? ఎంక్వైరీ ఉండదా? మనకు వచ్చింది కా డబ్బులు, ఎందుకులేబ్బా ఎంక్వైరీ అని ఏమన్నా అనుకున్నారా? తాతా తీస్తాం, గొరికిస్తాం, వసూలు చేస్తాం, భయపడొద్దు అని కూడా. నువ్వు ఐఏఎస్ అయితే మాకేంది, ఐపీఎస్ అయితే మాకేంది, భయపడతామా? వసూళ్లు చేస్తామని కూడా మనవి చేస్తుంది. మీరెట్టా ఎంక్వైరీ పెట్టరు? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాల దీని మీద టీడీఆర్ బాండ్ల మీద ఎంక్వైరీ ఉంటుంది. ఈ దోపిడీని అరికట్టాం. ఈ దోపిడీ సూత్రధారులు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, బ్రోకర్ అభినయ్ రెడ్డి, వీళ్ళ ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా. ప్రతి అధికారి గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా ఈ అధికారుల మీద నా దగ్గర చాలా ఫైళ్లు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను కావాలని బయటపెట్టడంలా, కరెక్ట్ గా ఇంకా 2 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. వాడు పల్లాగా ఉంటారు, నాయన నీకు అన్నం పెడతా, వద్దురా నాయన, ఆడపోయి మీసాలు తిప్పాకరా, మీసాలు గొరికిచ్చి పంపిస్తారు. ఎట్టా గొరికిచ్చి పంపించేదానికి నరసరావుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం. ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని, అన్న ఎప్పుడు వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, గ్యారంటీగా నువ్వు తిరిగి రావడం. కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీలే నెల్లూరు టౌన్ కి ఇన్ఛార్జ్ గా ఉండాలని కూడా నేను చెప్తున్నా. మారిస్తే ఒప్పుకోము, అవునా కదా? ఖలీల్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరు చెప్పుకుంటున్నారు. రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున నేను డిక్లేర్ చేస్తున్నానని మనవి చేస్తున్నాను. జర్నలిస్టులపై దాడి, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు కనిపిస్తే కొట్టడం, కనిపిస్తే దాడి చేయడం. మొన్న ఈనాడులో చూసాము, ఇసుక ఫోటోలు తీసుకుంటే తరిగి కొట్టారు. నిన్న సిద్ధం సభలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి
ఫోటోగ్రాఫర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అంటే ఈరోజు మీరు కొట్టచ్చు కాదంటాం. పవర్ ఈజ్ ఇన్ యర్ హ్యాండ్స్. ఈరోజు అధికారం మీ చేతుల్లో ఉంది. పోలీసు వాళ్ళు, వైసీపీ పోలీసు వాళ్ళు అందరూ మీ చేతుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా. కానీ గుర్తుపెట్టుకోండి, రేపు సాక్షి పేపర్ కానీ, సాక్షి రిపోర్టర్స్ కానీ, సాక్షి ఫోటోగ్రాఫర్స్ కానీ, సాక్షి కెమెరామెన్లు కానీ మీరు సేఫ్గా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ప్రతీకారం ఉండదు అనుకుంటున్నారా?